మొదలుండ గొనలకు మోచి నీళ్లు పోయనేలా ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అంతర్యామితత్వం ఏకలక్ష్య సాధన గురించి తెలుపుతుంది. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే దాని వేరుకు మొదలుకు నీళ్లు పోయాలి కాని ప్రతి కొమ్మకు ఆకుకు విడివిడిగా పోయక్కర్లేదు. అలాగే సర్వవ్యాపి అయిన శ్రీహరిని హృదయంలో కొలిస్తే చాలు. ఇక వేరే ఇతర సాధనలు ఆచారాలు అవసరం లేదని అన్నమయ్య ఈ కీర్తనలో ఘంటాపథంగా చెబుతున్నారు. తెలుగు సారాంశం: చెట్టు మొదలు ఉండగా కొమ్మల చివరలకు నీళ్లు మోయడం ఎందుకు? అలాగే నా హృదయం ఎదలో నువ్వు ఉండగా ఇతర దైవాలు సాధనలు ఎందుకు? వేద మార్గంలో నడవాలనుకున్నా ఆ వేదాలన్నీ నీ మహిమలే. లోకరీతిని అనుసరించాలనుకున్నా ఈ జగత్తు అంతా నీ మాయా కల్పితమే. మనసును అదుపులో ఉంచుదామంటే ఆ మనసులోని కోరికలు నీ విలాసాలే. ఇంద్రియాలను జయిద్దామంటే ఆ ఇంద్రియాలు ఈ శరీరం నీవే. ఇంత సులభమైన మార్గం ఉండగా ఇక్కడా అక్కడా వెతకడం ఎందుకు? పక్కనే నిండు చెరువు ఉండగా చిన్న గుంతల చలమల కోసం వెతకడం మూర్ఖత్వం. అందుకే శ్రీవెంకటేశ్వర నీకే నాను, ఈ లోకపు తాపత్రయాలు నాకెందుకు? English summary: In this philosophical hymn, Annamaya emphasizes that worshipping the Supreme Lord within one's heart is sufficient, rather than pursuing countless external rituals. He uses a brilliant metaphor. To nourish a tree, one waters the root, modalu, not every leaf or branch, gonalu. He argues that since the Vedas, the world, the mind, and the senses are all manifestations of the Lord's power and Maya, focusing on the Lord directly is the ultimate shortcut. He compares the Lord to a full lake and other petty rituals to small puddles, concluding that absolute surrender, Sharanagati, to Lord Venkateshwar is the only path he seeks. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: మొదలుండ గొనలకు మోచి నీళ్లు పోయనేల ఎదలో నీ ఉండగా నితరములేలా. భావము: చెట్టు మొదలు వేరు ఉండగా కష్టపడి పైనున్న కొమ్మలకు నీళ్లు పోయడం ఎందుకు? అలాగే నా హృదయంలో నువ్వు కొలువై ఉండగా నిన్ను వదిలి ఇతర సాధనల వెనుక పరిగెత్తడం ఎందుకు? వివరణ: భగవంతుడు అంతర్యామి అని గ్రహించిన వాటికి బాహ్య ఆడంబరాలు అవసరం లేదని భావం. చరణం 1: నిగమ మార్గముననే నడచేనంటే నిగమములెల్లను నీ మహిమే. జగము లోకుల జూచి జరగదనంటే జగములు నీ మాయాజనకములు. భావము: నేను వేద మార్గంలో నడుస్తాను అంటే ఆ వేదాలన్నీ నీ మహిమలనే కీర్తిస్తున్నాయి. లోకపు మనుషుల పోకడలను చూసి బ్రతుకుతాను అంటే ఈ లోకాలన్నీ నీ మాయ నుండి పుట్టినవే. వివరణ: జ్ఞాన మార్గమైన వేదాలు, కర్మ మార్గమైన లోకం అన్నీ భగవంతునిలో భాగమేనని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 2: మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే మనసు కోరికలు నీ మతకాలు. తనువు నింద్రియములు తగ గెలిచేనంటే తనువు నింద్రియములు దైవమ నీ మహిమ. భావము: నా మనసును నిగ్రహించి ఒక చోట నిలుపుదామంటే ఆ మనసులో పుట్టే ఆలోచనలు, కోరికలు నీ చమత్కారాలే, మతకాలు. శరీరాన్ని, ఇంద్రియాలను జయిద్దామంటే అసలు ఈ దేహము, ఇంద్రియములు నీ శక్తులే. వివరణ: మనిషి తన సొంత ప్రయత్నంతో ఇంద్రియ నిగ్రహం చేయడం కంటే సర్వం కృష్ణార్పణం చేయడం సులభమని అంతరార్థం. చరణం 3: ఇంతలోని పనికిగా ఇందునందు జోరనేల చెంత నిండు చెరువుండ చలమలేలా. పంతాన శ్రీవెంకటేశ పట్టి నీకే శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా. భావము: ఇంత సులభమైన భక్తి మార్గం ఉండగా ఇక్కడ అక్కడ ఎందుకు వెతకాలి? పక్కనే నిండుగా ఉన్న చెరువు శ్రీవెంకటేశ్వరుడు ఉండగా చిన్న నీటి గుంటల చలమలు కోసం పాకులాడటం ఎందుకు? పట్టుదలతో నిన్నే శరణు వేడుతున్నాను. ఇక ఈ లోకపు సందడి, ఇతర ధర్మాల గోల నాకు వద్దు. వివరణ: భగవంతుని నిండు చెరువుతో పోల్చడం ద్వారా ఆయన పరిపూర్ణత్వాన్ని, ఇతర చిల్లర కోరికలను చలమలతో పోల్చడం ద్వారా వాటి అల్పత్వాన్ని అన్నమయ్య వివరించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అనన్య భక్తికి నిదర్శనం. మూల సిద్ధాంతం: తస్మిన్ తుష్టే జగత్తుష్టం. మూలమైన భగవంతుని తృప్తిపరిస్తే జగత్తు అంతా తృప్తి చెందుతుంది. వేరుకు నీరు పోస్తే చెట్టంతా పచ్చగా ఉంటుంది. అంతర్యామి తత్వం:
దేవుడు ఎక్కడో లేడు, మన ఎద హృదయం లోనే ఉన్నాడు. దాన్ని గుర్తించడమే అసలైన విజ్ఞానం. సరళీకృత వేదాంతం, క్లిష్టమైన యోగ సాధనలు, వేద పఠనాల కంటే శరణాగతి అనే సరళ మార్గం గొప్పదని అన్నమయ్య బోధించారు. చీచీ ఓ బదుకా సిగ్గులేని బదుకా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య బోధ, ఆత్మ విమర్శ కోవలోకి వస్తుంది. మనిషి తన నాలుక రుచి కోసం, క్షణిక సుఖాల కోసం పడే పాట్లను చూసి అన్నమయ్య అసహించుకుంటున్నారు. సంసారం మీద ఉన్న మక్కువలో యో వంతు కూడా మోక్షం మీద లేదని, లౌకిక విషయాలకు ఇచ్చే సమయం దైవ ప్రార్థనకు ఇవ్వడం లేదని ఆయన ఈ కీర్తన ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం: ఛీ! సిగ్గులేని ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా? కేవలం నోటి రుచి కోసం వాచవికి ఇతరులను బతిమాలుతూ కష్టాల పాలు కావడమే నీ పని. మనసులో కోరికలకు ఎంతైనా చోటు ఉంటుంది కాని వైరాగ్యానికి, విరతికి వీసమంత కూడా చోటు లేదు. సంసార సాగరంలో మునిగి తేలేవారు ఎందరో ఉన్నారు కాని మోక్షం ఇచ్చేవారు ఎవరూ లేరు. భోగాలను అనుభవించడానికి సమయం దొరుకుతుంది కాని హరిని తలచుకోవడానికి మాత్రం సమయం ఉండదు. చెడ్డ పనులకు ఉన్న ఓపిక సత్కర్మలకు ఉండదు. లోక జ్ఞానం ఎంతైనా ఉంటుంది కాని ఆత్మజ్ఞానం మాత్రం కొంచెం కూడా లేదు. చివరకు ఆ శ్రీ వెంకటేశ్వరుడే దయతలచి మమ్మల్ని కాడాలి తప్ప నా తప్పులను ఎవరూ సరిదిద్దలేరు. ఇంగ్లీష్ సమ్మరీ: In this scathing critique of mundane existence, Annamaya condemns a life lived solely for sensory gratification. He expresses disgust at how humans beg others for the sake of their palate and spend all their mental energy on desires, leaving no room for detachment, virathi. He observes that while people have plenty of time for worldly pleasures and wicked deeds, they claim to have no time for chanting Hari's name or performing virtuous acts. Despite having immense worldly knowledge, they lack even a shred of self-realized Atma Janana. Ultimately, he surrenders to Lord Venkateshwar, admitting that only divine grace can save him from his own deep-seated flaws. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: చీచీ ఓ బదుకా సిగ్గులేని బదుకా వాచవికి బతిమాలివడ బడ్డబదుక. భావము: ఛీ! ఓ సిగ్గులేని బ్రతుక! కేవలం నోటి రుచి కోసం వాచవి పరుల ముందు మోకరిల్లి కష్టాల పాలైన బ్రతుకు నీది. మనిషి తన ఇంద్రియ తృప్తి కోసం ఎంతకైనా దిగజారుతాడని అన్నమయ్య ఇక్కడ మందలిస్తున్నారు. చరణం 1: ఆశలకు జోటుగడ్డు అంతరంగాన నెంతైన వీసమంతా జోటు లేదు విరతికీని. ఈసున సంసారమునకెందరైనా గలరు, ఓసరించి మోక్షమియ నొకరు లేరు. భావము: మన అంతరంగంలో కోరికలకు, ఆశలకు ఎంత స్థలమైనా ఉంటుంది. కాని వైరాగ్యానికి, విరతి మాత్రం అణువంత, వీసమంత చోటు కూడా లేదు. ఈ సంసార చక్రంలో పడవేసేవారు కోకొల్లలు, కాని ఈ బంధం నుండి విడదీసి మోక్షం ఇచ్చేవారు మాత్రం ఎవరూ లేరు. వివరణ: మనిషి మనస్తత్వం ఎప్పుడూ బంధాల వైపే మొగ్గు చూపుతుందని, మోక్షం వైపు చూడదని అర్థం. చరణం 2: భోగించవేళ గద్దు పొద్దు ఒడపు గుంకును, వేగమే హరి దలచవేళలేదు. వోగుల లంపటమున కోపీకెంతైనా గద్దు, యోగపు సత్కర్మానకొకయింత లేదు. భావము: సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సుఖాలు అనుభవించడానికి సమయం దొరుకుతుంది, వేళగద్దు. కాని త్వరగా ఆ శ్రీహరిని తలచుకోవడానికి మాత్రం సమయం ఉండదు. చెడ్డ పనుల, వోగుల కోసం ఎంత ఓపికైనా ఉంటుంది, కాని దైవ చింతన అనే సత్కర్మల కోసం కొంచెం కూడా ఓపిక ఉండదు. వివరణ: ప్రాధాన్యతలను, ప్రయారిటీస్ మార్చుకోలేని మానవ నైజాన్ని అన్నమయ్య ఎండగట్టారు. చరణం 3: ఎదుట ప్రపంచాన కెరుకెంతైనా గద్దు, ఇదివో యాత్మజ్ఞాన మించుకా లేదు. మది శ్రీ వెంకటేశుడు మమ్ము నిట్టె కాచెగాని, ఎదరి నానేరములు పాప మడి లేరు. భావము: కళ్ల ముందున్న ఈ ప్రపంచం గురించి మనకు ఎంతో జ్ఞానం, ఎరుక ఉంది. కాని ఆత్మజ్ఞానం మాత్రం ఇసుమంతైనా లేదు. నా మనసులోని శ్రీ వెంకటేశ్వరుడే నన్ను రక్షించాలి తప్ప, నాలో ఉన్న ఇన్ని తప్పులను, నేరములను పోగొట్టే శక్తి వేరెవరికీ లేదు. వివరణ: బాహ్య జ్ఞానం కంటే ఆత్మజ్ఞానం ముఖ్యమని,
అది భగవంతుని కృప వల్లే లభిస్తుందని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నైచానుసంధానం, తమను తాము తగ్గించుకుని దైవానికి విన్నవించుకోవడం కు నిదర్శనం. లౌకిక వర్సెస్ అలౌకిక. ప్రపంచం పట్ల మనకున్న ఆసక్తిని, దైవం పట్ల ఉన్న ఉదాసీనతను అన్నమయ్య ఇక్కడ ఎదురెదురుగా నిలబెట్టారు. ఆత్మ విమర్శ: ఇది ఇతరులను అనే మాటలు కావు, సాధకుడు తనను తాను సరిదిద్దుకోవడానికి చేసుకునే హెచ్చరిక. అశక్తత: నా తప్పులను నేనే దిద్దుకోలేను, నీవే నన్ను నీ కృపతో ఉద్ధరించు అని శ్రీవేంకటేశ్వరుని వేడుకోవడం శరణాగతికి పరాకాష్ఠ. సకల జీవులకెల్ల సంజీవి ఈమందు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన భగవన్నామ వైభవం, దివ్యౌషధ రూపం గురించి తెలుపుతుంది. సంసారమనే రోగానికి, మృత్యువు అనే భయానికి శ్రీవేంకటేశ్వరుడే అసలైన సంజీవి వంటి మందు అని అన్నమయ్య చెబుతున్నారు. ఈ మందు ఎక్కడ దొరుకుతుంది, దాని లక్షణాలు ఏమిటి అనేవి చమత్కారంగా వేదాంతపరంగా వివరించారు. తెలుగు సారాంశం: సకల జీవులకు ప్రాణదాత అయిన సంజీవి వంటి మందు ఈ శ్రీవేంకటేశ్వరుడు. ఓ జనులారా, పరుగున వచ్చి ఈ అమృత తుల్యమైన మందును సేవించండి. ఈ మందు 3 లోకాలను ముంచెత్తుతూ పెరిగింది, నల్లని కాంతితో ప్రకాశిస్తోంది. దీనికి 4 వేదాలే 4 కొమ్మలు. ఇది ఆదిలోనే శేషగిరి మీద నాటుకున్న పురాతనమైన మందు. 1000 పడగలున్న ఆదిశేషుడు దీనికి కాపలాగా ఉన్నాడు. వేదశాస్త్రాన్ని వెదజల్లుతోంది. లక్ష్మీదేవి ఎప్పుడూ దీని చెంతనే ఉంటుంది. శంఖ చక్రాలనే ఆయుధాలు దీనికి రక్షణగా ఉన్నాయి. బ్రహ్మ రుద్రాదులను సైతం పుట్టించిన ఈ దివ్యమైన మందు శ్రీవేంకటాద్రిపై వెలుగులీనుతోంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ క్రియేటివ్ hymn, Annamaya depicts Lord Venkateshwar as a Sanjeevani, the divine panacea for all living beings. He invites everyone to partake of this spiritual medicine that cures the disease of worldly existence, samsara. He describes the Lord's black complexion as the color of the herb, the 4 Vedas as its branches, and the 1000-headed Adisesha as its guardian. With goddess Lakshmi ever present and the Sankha and Chakra as its defining marks, this medicine on Venkatadri is the source of even Brahma and Rudra, offering the ultimate truth to those who contemplate it. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: సకల జీవులకెల్ల సంజీవి ఈమందు, వెకలులై ఇందరు సేవించరో ఈమందు. భావము: ప్రాణాలను నిలిపే సంజీవి వంటి మందు ఈ స్వామి. అందరూ వేగంగా వెకలులై వచ్చి ఈ దివ్యోషధాన్ని సేవించండి. వివరణ: భగవత్ చింతన అనేది ఆత్మకు ఒక ఔషధం లాంటిదని అన్నమయ్య ఉద్దేశ్యం. చరణం 1: 3 లోకము లొక్కట ముంచి పెరిగినది, పోడిమి నల్లవి కాంతి బొదలినది, పేడుక కొమ్ములు నానాల్గు పెనచి చేయివారినది, నాడే శేషగిరి మీద నాటుకున్న మందు. భావము: ఈ మందు శ్రీహరి 3 లోకాలలోనూ వ్యాపించి ఉంది. ఇది నల్లని మేఘం వంటి రంగులో శ్యామల వర్ణం మెరుస్తోంది. దీనికి 4 వేదాలే 4 కొమ్మలు 4 వైపులా వ్యాపించాయి. ఇది ఎప్పుడో కృతయుగంలోనే శేషగిరిపై నాటుకున్న పరమ పురాతనమైన మందు. వివరణ: స్వామి రూపం, వేద ప్రమాణం మరియు ఆయన నిత్యత్వాన్ని చెట్టు మందు రూపంలో వర్ణించారు. చరణం 2: పడిగెలు వేయింటి పాము గాచుకున్నది, కడు వేదశాస్త్రముల గబ్బు వేసేది. ఎడయక ఒక కాంత ఎక్కువ ఉండినది, కడలేని యంజనాద్రి గారుడపు మందు. భావము: 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు ఈ మందుకు రక్షణగా ఉన్నాడు. ఇది వేదశాస్త్రాలనే పరిమళాన్ని, గబ్బు అంటే ఇక్కడ సుగంధం, వెదజల్లుతోంది. లక్ష్మీదేవి ఒక కాంత, ఎడతెరిపి లేకుండా ఈ మందు దగ్గరే ఉంటుంది. అంజనాద్రిపై వెలసిన ఈ మందు గరుడ మంత్రంలాగా సంసార విషాన్ని హరిస్తుంది. వివరణ: అంజనాద్రి మరియు ఆదిశేషుని ప్రస్తావన ద్వారా తిరుమల క్షేత్ర వైభవాన్ని చెప్పారు. చరణం 3: బలు శంఖుచక్రముల బదనికెళ్ళున్నది, తలచిన వారికెల్ల దత్వమైనది, అలరిన బ్రహ్మరుద్రాదుల పుట్టించినది, వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు. భావము: ఈ మందుకు, స్వామికి గొప్పవైన శంఖ చక్రాలే ఆనవాళ్లు, బదనికెలు గుర్తులు. దీన్ని తలచుకున్న వారికి ఇది పరమ తత్వాన్ని బోధిస్తుంది. బ్రహ్మ, రుద్రులను సైతం సృష్టించిన మూల శక్తి ఇది.
కాంతివంతమైన శ్రీవేంకటాద్రిపై వెలసిన ఈ మందు అందరికీ శరణ్యం. వివరణ: సృష్టికి మూలమైన పరమాత్మే ఈ శ్రీవేంకటేశ్వరుడని, ఆయనను స్మరించడమే సంసార రోగానికి అసలైన చికిత్స అని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైద్యో నారాయణో హరిః అనే సూక్తికి నిదర్శనం. భవరోగ వైద్యుడు. మనిషికి వచ్చే శారీరక రోగాల కంటే భయంకరమైనది భవరోగం, జనన మరణ చక్రం. దాన్ని నివారించే శక్తి కేవలం శ్రీహరికే ఉంది. రూపక అలంకారం: స్వామిని ఒక దివ్యౌషధ వృక్షంగా వర్ణించడం ద్వారా భక్తిలోని మాధుర్యాన్ని పెంచారు. సర్వశ్రేష్ఠత్వం: బ్రహ్మ రుద్రాదుల కంటే మిన్నయైన వాడని చెప్పడం ద్వారా శ్రీవేంకటేశ్వరుని పరాత్పరత్వాన్ని నిరూపించారు. ముందటి జన్మములెల్లా ముంచే బారుబడివడ్డి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కర్మ సిద్ధాంతం, శరణాగతి గురించి తెలుపుతుంది. మనం చేసిన పూర్వజన్మ కర్మలు ఒక తీరని అప్పులాంటివని, దానికి ప్రతి జన్మలో వడ్డీ, అనుభవించే కష్టసుఖాలు తోడై మనల్ని వెంటాడుతుంటాయని అన్నమయ్య చెబుతున్నారు. ఈ సంసారమనే అప్పుల ఊబి నుండి బయటపడాలంటే శ్రీవేంకటేశ్వరుని శరణుజొచ్చడమే ఏకైక మార్గమని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: గత జన్మల కర్మలన్నీ పెద్ద మొత్తంలో వడ్డీతో సహా నన్ను ముంచేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ కర్మ అనే అప్పు నన్ను వదలడం లేదు. నా నుదుటి రాతే 100 ఏళ్ల కాల పరిమితి గల అప్పుపత్రం. నా కర్మలే ఆ అప్పుకు హామీదారులు, పూటకాపు. ఈ సంసారమే నా వెనుక వచ్చే సాక్ష్యం. పుట్టినప్పుడే ఈ శరీరం అనుభవించాల్సిన భోగాలకు తాకట్టుగా నిలిచింది. స్త్రీల పొందు, ఆహారాలు ఈ రుణానికి కట్టే వడ్డీలు, లంచాల వంటివి. చివరకు శ్రీవేంకటేశ్వరుని శరణు వేడితే ఆయనే మన అప్పులన్నీ తీర్చి మనల్ని తన వారిగా చేసుకుంటాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ మెటఫారికల్ hymn, Annamaya compares past life's karmas to a massive debt that accumulates heavy interest, Barubadi Vaddi. He describes the destiny written on the forehead as a 100-year promissory note and the mundane family life as the constant pursuit of creditors. One's body and sensory pleasures are seen as interests paid to this debt. He concludes that there is no escape from this karmic debt regardless of where one hides, except by surrendering to Lord Venkateshwar, who settles all these spiritual debts and grants liberation. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి. ముందటి జన్మములెల్లా ముంచే బారుబడివడ్డి ఎందు చొచ్చినాను బోనీయ దీరుణము. భావము: పూర్వ జన్మలలో చేసిన పాపపుణ్యాలనే అప్పులు, వాటికి తోడైన చక్రవడ్డీలు. బారుబడివడ్డీ నన్ను ముంచెత్తుతున్నాయి. నేను ఏ లోకానికి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా ఈ కర్మ అనే అప్పు నన్ను వదలడం లేదు. వివరణ: కర్మ అనేది నీడలా వెంటాడుతుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1: నుదుట వ్రాసిన వ్రాలు 100 ఏండ్ల పత్రము, పొదలు నా కర్మమే పూటకాపు, వెదకి సంసారము వెంట్ బైతరవు, ఇది ఎందు చొచ్చినా బోనీయ దీరుణము. భావము: బ్రహ్మదేవుడు నా నుదుట రాసిన రాత, లలాట లిఖితం, ఈ జన్మ అనే 100 ఏళ్ల అప్పుపత్రం, ప్రామిసరీ నోట్. నేను చేసిన కర్మలే ఆ అప్పు తీరుస్తానని నిలిచిన హామీదారులు, గ్యారెంటోర్స్. ఈ సంసారం నా వెంటే ఉండి అప్పు వసూలు చేసే సాక్ష్యం, తరవు. దీని నుండి తప్పించుకోవడం అసాధ్యం. వివరణ: జీవిత కాలపరిమితిని అప్పు పత్రంతో పోల్చడం చాలా గొప్ప కల్పన. చరణం 2: పుట్టినప్పుడే తనువు భోగ్యమై నిలిచెను, జట్టిగా మినుల పొందు సర్యాకలు, నెట్టన యాహరములు నిచ్చి నిచ్చ లంచాలు, దిట్టనై ఎందు చొచ్చినా తీర దీరుణము. భావము: నేను పుట్టగానే నా శరీరం కర్మలకు తాకట్టుగా, భోగ్యమై మారిపోయింది. స్త్రీల సంగత్యం ఈ అప్పుపై కట్టే వడ్డీ లాంటిది. రోజూ తీసుకునే ఆహారాలు ఆ రుణాన్ని నిలుపుకోవడానికి ఇచ్చే లంచాల వంటివి. ఎన్ని చేసినా ఈ అప్పు తీరదు. వివరణ: ప్రాపంచిక సుఖాలు కర్మబంధాన్ని మరింత పెంచుతాయే తప్ప తగ్గించవు అని అర్థం. చరణం 3: ఎక్కువైన శ్రీ వెంకటేశు మలగుచొచ్చి, తెక్కుతోడ సలిగెల దిరుగగను, అక్కరతో నప్పులెల్లా నవి మాకు దామచ్చి, చిక్కి ఎందు చొచ్చినా జేరు నీరుణము. భావము: సర్వోన్నతుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రయం, మరుగు కోరితే ఆయన మనపై ప్రేమతో సలిగెలా మన అప్పులన్నీ తానే స్వీకరిస్తాడు. ఆ స్వామికి మనం చిక్కితే, శరణు వేడితే
ఈ కర్మ రుణాలన్నీ పటాపంచలైపోయి మనం కేవలం భగవంతుని ప్రేమ అనే రుణంలోకి చేరుతాము. వివరణ: లౌకిక రుణాల నుండి విముక్తి పొందాలంటే భగవంతుని కృప ఒక్కటే మార్గమని, ఆయనే మన రుణ విమోచకుడని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కర్మ రుణ విమోచన గురించి వివరిస్తుంది. అర్థశాస్త్ర రూపకం: వేదాంతాన్ని సామాన్యులకు అర్థమయ్యే అప్పువడ్డీ వ్యాపారంతో పోల్చడం అన్నమయ్య ప్రత్యేకత. శరణాగతి రహస్యం: భక్తుడు తన కర్మ భారాన్ని దేవుని మీద పారవేసినప్పుడు ఆ భారాన్ని మోసే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. ముక్తి మార్గం: శరీరం ఉన్నంత కాలం కర్మ ఉంటుంది, కాని దాన్ని భగవత్ సేవకు అంకితం చేసినప్పుడు అది బంధించదు. అన్నిటికీ కారణము హరియే. ప్రపన్నులకు ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దృష్టిభేదం, తత్వ వివేచన గురించి తెలుపుతుంది. ఈ లోకంలో ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది, కాని ఆ కారణం అనేది చూసేవారి మానసిక స్థితిని బట్టి మారుతుంటుంది. అజ్ఞానులకు ప్రకృతి, ధనం కారణం అనిపిస్తే, జ్ఞానులకు ఆత్మ, భగవంతుడు కారణం అనిపిస్తారు. చివరకు శరణాగతి పొందిన భక్తులకు, ప్రపన్నులకు సర్వానికి కారణం ఆ శ్రీహరియే అని అన్నమయ్య ఇందులో నిరూపించారు. తెలుగు సారాంశం: శరణాగతి వేడిన భక్తులకు అన్నిటికీ కారణం ఆ శ్రీహరియే. కాని ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయిన సామాన్యులకు ప్రకృతి, మాయ కారణం అనిపిస్తుంది. తత్వవేత్తలకు ఆలోచన, తలపు ప్రధానమైతే, సంసారులకు పంతం, చలము ప్రధానం. వేదాంతులు ఫలితాన్ని చూస్తే, కర్మకాండలు చేసేవారు సంపదను, కలిమి చూస్తారు. సుజ్ఞానులకు ఆత్మే కారణం, జంతువులకు శరీరమే సర్వస్వం. మోక్షాన్ని కోరేవారికి ముక్తి మార్గం కనిపిస్తే, బంధుమిత్రులకు ధనమే, కనకము కనిపిస్తుంది. తెలిసిన వారికి దేవుడు కారణం, తెలియని వారికి జీవుడు, అహంకారం కారణం. కాని నిజానికి శ్రీ వెంకటేశ్వరుడే అందరికీ దిక్కు, ఆయన కృపయే అన్నిటికీ పరమ కారణం. English summary: in this philosophical verse, Annamaya explores the concept of causality based on one's spiritual maturity. He states that for those who have surrendered, prapannas, Lord Hari is the cause of everything. However, for worldly people, nature, prakriti, seems to be the cause. He contrasts different perspectives. For scholars, thought is the cause. For householders, obstinacy. For wise men, the soul, Atma, and for animals, the physical body. While relatives value, seekers of liberation value salvation, mukti. Ultimately, he concludes that Lord Venkateshwar is the supreme refuge and his divine grace is the ultimate cause of all existence. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: అన్నిటికీ కారణము హరియే. ప్రపన్నులకు, పన్నిన లోకులకెల్ల ప్రకృతి కారణము, భావము. భగవంతుని శరణు వేడిన వారికి, ప్రపన్నులు, జరిగే ప్రతిదానికి శ్రీహరియే కారణమని నమ్ముతారు. కాని ఈ లోకపు మాయలో చిక్కుకున్న వారికి మాత్రం ప్రకృతి శక్తులు కారణమనిపిస్తుంది. వివరణ: భక్తుడు ప్రతి విషయాన్ని దైవేచ్ఛగా చూస్తాడు, సామాన్యుడు దాన్ని యాదృచ్ఛికంగా లేదా ప్రకృతి సిద్ధంగా చూస్తాడు. చరణం 1: తలపు గారణము తత్వవేత్తలకును, చలము గారణము సంసారులకును, ఫలము గారణము పరమవేదాంతులకు, కలిమి గారణము కర్ములకును. భావము: తత్వవేత్తలకు వారి ఆలోచనా ధోరణి, తలపు ప్రధానం. సంసారులకు తమ పంతం లేదా పట్టుదల, చలము కారణం. వేదాంతులకు వారు పొందే జ్ఞానఫలం ముఖ్యం. కర్మమార్గులకు వారు పొందే సంపద, కలిమి ముఖ్యం. వివరణ: మనిషి తన స్థాయిని బట్టి తన పనులకు కారణాలను వెతుక్కుంటాడని భావం. చరణం 2: తనయాత్మ గారణము తగిన సుజ్ఞానులకు, తనువే కారణము తగ జంతువులకు. ఘన ముక్తి గారణము కడగన్నవారికెల్లా, కనకమే కారణము కమ్మిన బంధులకు. భావము: మంచి జ్ఞానమున్న వారికి వారి ఆత్మశక్తి కారణం. వివేకం లేని జంతువులకు కేవలం వారి శరీర అవసరాలే, తనువు కారణం. మోక్షం వైపు దృష్టి ఉన్నవారికి ముక్తి మార్గం కారణం. బంధుప్రీతిలో మునిగిన వారికి కేవలం డబ్బు, కనకము మాత్రమే కారణం. వివరణ: ఇక్కడ మనుషుల ప్రాధాన్యతలను బట్టి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించారు.
చరణం 3 దేవుడు గారణము తెలిసిన వారికెల్లా జీవుడు గారణము చిల్లర మనుజులకు దేవుడు వేరే కాడు దిక్కు శ్రీ వెంకటేశుడే పావన మాతని కృప పరమ కారణము భావము సత్యం తెలిసిన వారికి భగవంతుడే కర్తగా కనిపిస్తాడు. అల్పబుద్ధి గలవారికి తమ అహంకారమే జీవుడు కర్తగా కనిపిస్తుంది. కాని శ్రీ వెంకటేశ్వరుడే అందరికీ ఏకైక దిక్కు. మనకు జరిగే ప్రతి శుభానికి ఆయన పావనమైన కృపయే అసలైన పరమ కారణం. వివరణ: సర్వకారణ భూతుడైన శ్రీహరిని గుర్తించడమే నిజమైన జ్ఞానమని అన్నమయ్య తేల్చి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశిష్టాద్వైత పరంగా అత్యంత ముఖ్యమైనది. ప్రపత్తి మార్గం: ఏది జరిగినా దేవుని దయ అని భావించే శరణాగతి ప్రపత్తి గొప్పతనాన్ని ఇది చాటుతుంది. దృష్టి భేదం: యద్భావం తద్భవతి అన్నట్లు మన సంస్కారాన్ని బట్టే మనకు లోకం కనిపిస్తుంది. కృపయే ఆధారం. అన్ని సాధనల కంటే భగవంతుని కృపయే అత్యున్నతమైనదని, అదే సృష్టికి స్థితికి లయకు కారణమని అన్నమయ్య ప్రబోధించారు.